హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సీతారామం' 23వ భాగం. సార్, ఏంటిది? ఇంత డెకరేషన్ ఎందుకు? అని అడిగింది సంతోషంగా సీత. నువ్వు నాతో మొదటిసారి బయటకొస్తున్నావు. మామూలుగా ఉంటే ఎలా గుర్తుంటుంది? అందుకే స్పెషల్‌గా ప్రిపేర్ చేయమని చెప్పాను. నీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి కదా! అందుకే. ఎలా ఉంది? ఎలా ఉందా? అద్భుతంగా ఉంది సార్. నా జీవితంలో ఇంత అద్భుతమైన డెకరేషన్ చూడనే లేదు అంటూ ఆ రూమ్ మొత్తం తిరుగుతూ చెప్తుంది సీత. సీత కంఫర్ట్‌గా రామ్‌తో మాట్లాడటం మొదటిసారి ఇది. అలాగే రామ్ చూస్తూ ఉండిపోయాడు సీతను. అలా రూమ్ అంతూ తను తిరుగుతూ ఉంటే ఆశ్చర్యం నిండిన కళ్ళు, అందమైన నవ్వు, కల్మషం లేని మోము, ఎర్రపట్ట చెక్కిళ్ళతో సీత కొత్తగా మరింత అందంగా కనిపిస్తోంది రామ్ కళ్ళకు. చూపు తిప్పుకోలేక అలాగే ఉండిపోయాడు. సీత రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంటూ. సీత అక్కడ ఉన్న ఫ్లవర్ డెకరేషన్ వాటిని తాకుతూ స్మెల్ చేస్తూ చాలా గమ్మత్తుగా ఉంది సార్ వాసన అంటూ రామ్ వైపు చూస్తుంది. తననే చూస్తున్న రామ్ని చూసి సీత మనసులో అలజడి మొదలైంది. సార్, సార్ అని గట్టిగా పిలిచింది. హా, సీత, చెప్పు, ఎలా ఉంది డెకరేషన్? బాగుంది సార్. ఒక డిన్నర్ కోసమని ఇంత మనీ స్పెండ్ చేయడం ఎందుకు అనిపిస్తుంది. మనీ విషయం కాదు సీత. ఇది ఎదుటి వాళ్ళు తమరిని ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు అండ్ వాళ్ళ మీద వీళ్ళకి ఎంత అభిమానం, ప్రేమ అంటూ ఆగిపోయి సీత వైపు చూశాడు రామ్. ప్రేమ అనగానే సీత మనసులో కొత్త ఆశలు రెక్కలు వచ్చాయి. ఐ మీన్, నీ మీద నాకున్న అభిమానం చూపిస్తున్నాను అంటూ మాట దాటేశాడు రామ్. థ్యాంక్ యూ సార్ అంటూ కొంచెం డిసప్పాయింట్ అయింది సీత. సీత ముఖాన్ని చూసి ఆ విషయాన్ని పసికట్టేశాడు రామ్. సారీ సీత, నీ మీద నాకున్న అభిమానం ఎప్పుడో ప్రేమగా మారింది. కానీ నీ దగ్గర ఆ విషయాన్ని ఇప్పటికి దాస్తున్నాను. కానీ ఎప్పటికైనా చెప్తాను. ఇంకా చెప్పాలంటే నీతోనే ఐ లవ్ యూ రామ్ అని చెప్పించుకోవాలని ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు నీ మనసుకి ఈ బాధ ఇవ్వడం తప్పదు నాకు అనుకున్నాడు. ఎందుకంటే ఒకసారి ప్రేమించి తప్పు చేశాను. మరోసారి నిజమైన ప్రేమను పొంది ఆ ప్రేమను కాపాడుకోవాలి అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ సీతని ఆరాధనగా చూస్తూ ఉంటాడు రామ్. ఎప్పుడు చెప్తారు సార్ ఐ లవ్ యూ సీత అని? మీకు నా మీద కేవలం అభిమానం మాత్రమే కాదు, ఇంకా దానికంటే ఎక్కువగా ప్రేమ ఉందని నా మనసు చెప్తోంది. కానీ ఎందుకు మీరు ఆ ప్రేమను దాస్తూ నన్ను ఇంకా దూరం పెడుతున్నారు? మీకోసమే నేను ఈరోజు ఇంత బాగా రెడీ అయ్యాను. అప్పటికైనా మీ మనసు కొంచెమైనా చెల్లిస్తుందేమో అని. కానీ లేదు. ఎందుకు మీరు ఇంత పట్టుదలగా ఉన్నారు? గతం యొక్క జ్ఞాపకాలు ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళలేదా? లేదా నేను చూపించే ప్రేమలో ఏమైనా లోటు కనిపిస్తుందా మీకు? ఎందుకు? ఎందుకు సార్ నాకు దూరంగా ఉన్నారు? ఐ లవ్ యూ రామ్ అని చెప్పాలని ఇప్పటికిప్పుడే మీ గుండెలపై వాలి సేద తీరాలని ఉంది. నా ప్రేమ గురించి చెప్పాలని ఉంది. కానీ అంటూ రామ్ని చూసింది సీత. రామ్ ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించి తన ఆలోచనలకు చెక్ పెట్టి, సార్, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నీ గురించే సీత అని మనసులో అనుకుంటూ, ఏం లేదు సీత, డిన్నర్ గురించి అని పైకి చెప్పాడు. నా గురించి ఆలోచించడానికి మీకు ఏం ఉండదు కదా సార్ అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం హో, ఓకే సార్ అనేసింది. సీత, నేను కొన్ని వెరైటీస్ చెప్పాను. వాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేయించి ఇక్కడ పెట్టారు. ప్లీజ్ మొహమాటం లేకుండా నీకేం కావాలో అది అడుగు. ఓకేనా? ఒకసారి వెళ్ళి డిషెస్ చూడు అన్నాడు రామ్. అయ్యో సార్, అక్కడ ఏముందో అదే తింటాను.
నాకు బయట ఫుడ్ అస్సలు అలవాట్లేదు. ఏదో ఒక రోజు ఇక తప్పదు అంటే తింటానంతే. లేదంటే లేదు. అవునా? ఎందుకు? ఎందుకు తినవు బయట ఫుడ్? అడిగాడు రామ్. మా అమ్మ చేతి వంటంటే నాకు చాలా ఇష్టం. నాకు అమ్మ చేతి వంట తప్ప ఏది తినాలనిపించదు. ఇప్పుడు అమ్మ చేతి వంటను చాలా మిస్ అవుతున్నాను. అవును. ఆ రోజు అంటే లాస్ట్ వీక్ తిన్నానుగా. బాగా చేశారు అత్తయ్య. ఓకే. ఈ వీకెండ్ మళ్ళీ వెళ్దాం. కంపల్సరీ వెళ్ళాలి సార్. ఎందుకు? ఈ వీకెండ్‌లో ఆలు అదే ఆలేఖ్యకు పెళ్లి చూపులు అని చెప్పింది సీత. వాట్? అవునా? అంటే రేపొక్కరోజే కదా గ్యాప్? అవును సార్. మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. బారుకి వాళ్ళ బావతోనే పెళ్లి జరిగింది. ఇంకా మా ఇద్దరి పెళ్ళిళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇంకా నా పెళ్ళి అలా అయ్యింది అంటే ఏదో అయ్యిందంతే. అందుకే ఆలు పెళ్లి చూపుల నుండి ఫస్ట్ నైట్ అంటూ అయ్యో! సారీ సార్. పర్వాలేదు చెప్పు. నేను నీకు ఫ్రెండ్‌నే కదా! మీ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకోవాలని మాకు ఉంటుందిగా. అంటే బాగా అల్లరి చేయాలని ఉంటుంది సార్. అంతే. ఓకే. ఓకే. సీత పర్మిషన్ గ్రాంటెడ్. కాకపోతే ఒక కండిషన్. కండిషనా? ఏంటి సార్? ఒక్కటి కాదు 2 కండిషన్స్. అడిగే కొద్దీ పెరుగుతున్నాయి కండిషన్స్. అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసుంటారు. సరే చెప్పండి సార్ అంటూ రామ్ పక్కన కుర్చీలో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని ఉంది సీత. సీత అలా దగ్గరగా అంత అందంగా గడ్డం కింద చేయి పెట్టుకొని కూర్చుని ఉంటే రామ్‌కి శ్వాస ఆడడం లేదు సరిగా. సార్ ఏంటో కండిషన్స్ అన్నారు? అంది. హా! ఫస్ట్ కండిషన్ మీతో పాటు అంటే మీ అల్లరిలో మాకు ఛాన్స్ ఇవ్వాలి. డెఫినెట్లీ సార్. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు కూడా. సెకండ్ కండిషన్ మనం ఫ్రెండ్స్ అవునా? అని అడిగాడు. "ఆ! అవునవును సార్. అయితే నువ్వు నన్ను రామ్ అని పిలవాలి. ఇసార్, గీర్ ఇలా అంతా పిలవకూడదు" అన్నాడు రామ్. సీత ఒక్క నిమిషం అలాగే షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది ఆ కండిషన్ విని. సీత సీత అంటూ చేయి పట్టి ఊపాడు. ఆ మధ్యలో ఒక పిక్ కూడా తీసేశాడు సీతది రామ్. సార్ అంటూ ఉలిక్కిపడి లేస్తుంది సీత. ఏదో చెప్పారు? నాకు సరిగ్గా వినిపించలేదు సార్. సీత నువ్వు కావాలనే చెప్తున్నావు కదా? లేదు సార్. నిజంగానే అంది కన్ఫ్యూజన్‌గా. అయితే విను. నువ్వు ఇంక మీదట నన్ను రామ్ అనే పిలవాలి. ఈసారి అది ఇది అని పిలవకూడదు. ఓకే? నో సార్. అయితే నేను ఈ అల్లరి అవి అంతటికీ నో చెప్తాను. సార్ మీరు ఇలా చెప్పకండి సార్. ప్లీజ్. ఎందుకు? అదేంటి సార్ మన ఇద్దరం ఆఫీస్‌లో అది కూడా పక్కన పెట్టండి పోనీ. అత్తయ్య, మామయ్యల ముందు మిమ్మల్ని అలా ఎలా పేరు పెట్టి పిలవాలి? ప్లీజ్ సార్ ఇదంతా కుదరదు. ఇది నా వల్ల కాదు. నేను పిలవలేను అని టెన్షన్‌గా అంటుంది. రామ్ ఇలా పిలవాలంతే అన్నాడు రామ్. అయ్యో సార్ మీకు నాకు అల్లరి చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని మాత్రం రామ్ అని పేరు పెట్టి మాత్రం పిలవలేను అంటూ అటు ఇటు చెయ్యి తిప్పుతూ చెప్తున్న సీతను ఒక్క నిమిషం ఆపి కొంచెం ఆగు. ఎందుకు ఇప్పుడు అంత టెన్షన్ అయిపోతున్నావు? జస్ట్ పేరు పెట్టే కదా నేను పిలవమన్నాను. సార్ అది మీకు జస్ట్ కానీ నాకు అంది. నీకేంటి చెప్పు. సార్ అది కాదు సార్. నేను పేరు పెట్టి పిలిచేంత చనువుగా మీతో ఉన్నాను అని తెలిస్తే ఇంట్లో వాళ్ళకి ఆశలు పెంచినట్లవుతుంది సార్ అంది సీత. సీత అలా ఏం లేదులే. నేను ముందే చెప్తాను. నన్ను రామ్ అని పిలవమని చెప్పాను. అందుకు మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు అని. ఓకేనా? ఆ మాటకు సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అంటే మన మధ్యలో ఏమీ ఉండదా సార్ అని మనసులో అనుకుంటూ కళ్ళ నీళ్ళు కింద జారకుండా అటువైపుకు తిరిగి ఆపేస్తుంది. రామ్ కంట తన కంట నీరు పడకుండా ఉండడం కోసం. సీత, ఏంటి, ఏం మాట్లాడో? మీ ఇష్టం సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. అయ్యో సీత, కష్టంగా ఒప్పుకోవద్దు, ఇష్టంగా ఒప్పుకో అన్నాడు. ఇటువైపు తిరిగి సరే రామ్ అంది సీత నవ్వుతూ. రామ్కి ఒక్కసారిగా గుండె జల్లుమంది. రెక్కలు వచ్చి పైకి ఎగిరినట్లుగా ఉంది. ఎందుకనేది కూడా తెలియడం లేదా క్షణం. అందరూ రామ్ అని పిలిచినప్పటికీ ఈ ఫీలింగ్ వేరేలాగా ఉంది. కానీ సీత రామ్ అని పిలుస్తుంటే ఏదో మంచి ఫీలింగ్. అది ఏంటి అనేది కూడా ఇది రామ్కి చెప్పుకోలేని ఫీలింగ్ అయింది. సార్, ఏమైంది, ఓకేనా మీరు? సీత, ఐఎమ్ సో హ్యాపీ అంటూ సీతని 2 చేతులు పట్టుకొని తిప్పుతాడు. అయ్యో సార్, ఏంటి ఈ ఆనందం అంటూ సీత కూడా చాలా సంతోషిస్తుంది. మనసులో రామ్, రామ్, నా రామ్ అని అనుకుంటూ నా సీత నన్ను రామ్ అని పిలిచింది అని గట్టిగా అరవాలనుంది సీత అని రామ్ కూడా మనసులో అనుకుంటున్నాడు. సీత, రామ్లు ఇద్దరూ మనసులో మాత్రం చాలా సంతోషిస్తున్నారు. అయ్యో సార్, ఇక నా వల్ల కాదు, ప్లీజ్ వదలండి అంటూ ఆయాసపడుతున్న సీతను ఆపాడు. సీరియస్గా చూస్తున్నాడు రామ్. సీత ఆయాసపడుతూ, అబ్బా, ఎందుకు సార్ అలా తిప్పేశారు అంటూ చిన్న నవ్వుతో అడుగుతూ రామ్ని చూసి ఆ నవ్వు మాయమైంది సీత ముఖంలో. ఇంకా సీరియస్గానే చూస్తున్నాడు రామ్. ఏమైంది సార్, ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు అడిగింది కంగారుగా. సీత, ఎందుకు నేనంత సంతోషంగా నిన్ను తిప్పాను అదే తెలీదా? సూపర్. సీత అయోమయంగా చూస్తుంది రామ్ బిహేవియర్కు. నన్ను రామ్ అని పిలిచినందుకే కదా నేను అంత సంతోషపడ్డాను అని అడిగాడు. సీత మనసులోని మాటను బయటకు రప్పించడం కోసం, ఓ ఓకే సార్, మళ్ళీ సార్ అంటున్నావు? అది కొంచెం సమయం పడుతుంది కదా సార్ అంది సీత అమాయకంగా చూస్తూ. అదంతా నాకు తెలియదు సీత, మనం మంచి ఫ్రెండ్స్, అందుకే నువ్వు నన్ను పేరుతో పిలిస్తేనే నేను పలుకుతా అంటూ అలిగాడు చిన్నగా. ఫ్రెండ్స్ అని కంటే నువ్వు అలా ప్రేమగా పిలిస్తే పలుకుతా అని చెప్పొచ్చుగా రామ్ అని మనసులో సీత అనుకుంటుంటే, రామ్ మాత్రం అక్కడే ఉన్న సోఫా మీద కూర్చుని నువ్వు నన్ను రామ్ అని పిలిస్తేనే నేను డిన్నర్ చేస్తాను అంటూ మొండికేశాడు. రామ్ని అలా చూస్తూ నవ్వుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి వస్తారా రామ్ అంటూ చేయి చాపింది. రామ్ ఆ చేయి పట్టుకొని లేస్తూ, ఎప్పుడు నువ్వు నన్ను అలాగే పిలవాలి అంటూ ముందుకు అడుగు వేశాడు సంతోషంగా. చేయి వదిలేస్తున్న సీతని చూస్తూ చేయి గట్టిగా పట్టుకుంటూ, రా, ఆకలన్నావుగా అంటూ నడిచాడు. రామ్ వెనకాలే చేయి పట్టుకొని సీత నడుస్తూ వెళ్తుంటే మళ్ళీ రామ్తో 7 అడుగులు వేసినంత సంతోషించింది సీత. అలా అక్కడే ఉన్న బాల్కనీలో ఉన్న డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. చాలా పెద్ద బాల్కనీ అది. అక్కడ కూడా ఫ్లవర్ డెకరేషన్ చేసి టేబుల్ని కూడా మరింత అందంగా రెడీ చేసి ఉన్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. సీతకు అదంతా చాలా 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 నచ్చేసింది. ఆ డెకరేషన్ చూసిన సీత, చాలా బాగుంది సార్ టేబుల్ డెకరేషన్ అంది. పట్టుకున్న చేయి వదిలి, మళ్ళీ సార్ అన్నావు అంటూ నిరుత్సాహపడుతూ అడిగాడు రామ్. సారీ, ఇక రామ్ అని పిలవడానికి కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఓకే, బట్ ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి సార్ అని పిలిస్తే నేను అస్సలు ఒప్పుకోను. పనిష్మెంట్గా ఒక రోజు మొత్తం నీతో మాట్లాడను, ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో అన్నాడు రామ్ పోజ్ కొడుతూ. ఓ సరే రామ్ గారు, మీరు చెప్పినట్లే చేయండి. వెరీ గుడ్, ఇలా నిన్ను లాక్ చేస్తే కానీ నువ్వు మాట వినవు అంటూ నవ్వాడు రామ్ చిన్నగా.
నాకు నిజంగానే ఆకలిగా ఉంది సార్ అంటూ ఆగిపోయింది. ఓహ్! సారీ. కూర్చో. నేను కాదు, మీరు కూర్చోండి. నేను తినిపిస్తూ తింటాను. ఓకే మేడం, తమరి ఆర్డర్ మేము పాటిస్తాము అంటూ కూర్చుంటాడు. సీత నవ్వుతూ వడ్డిస్తూనే ప్లేట్లో, ఇప్పుడు మీరు మాత్రం మేడం అన్నారు. అప్పుడు నేను మీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా మరి. ఓ అవునా, ఏం పనిష్మెంట్ ఇస్తావేంటి అన్నాడు రామ్. "మ్మ్, చెప్తాను, ముందైతే తినండి మటన్ బిర్యానీ రామ్కి తినిపించింది. రామ్కి సీత అలా తినిపిస్తుంటే టేస్ట్ మరింత పెరిగింది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.